కోటి అందాల కొల్లేరు వర్షాలకు నిండు కుండలా మారింది. పచ్చని అందాలతో అలరారుతోంది. నీటి అలల మధ్య పక్షుల కేరింతలు ఆకట్టుకుంటున్నాయి. కైకలూరు నుంచి ఏలూరు రహదారిలో కొల్లేరు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరే వివిధ డ్రైన్ల నీటిని సముద్రానికి పంపే ఏకైక మార్గమైన పెదయడ్లగాడి వంతెన వద్ద నీటి ప్రవాహం పెరిగింది. సాధారణంగా వర్షాలు తగ్గిన తర్వాత ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొల్లేరుకు చేరుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 67 డ్రైన్లు, వాగుల ద్వారా 1,10,000 క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరుకు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు డ్రైన్ల నుంచి ఎక్కువ నీరు కొల్లేరుకు వస్తోంది. ఒక్క కృష్ణా జిల్లా నుంచి వివిధ డ్రైన్ల నుంచి భారీగా నీరు కొల్లేరులో కలుస్తోంది. ఇటీవల వర్షాలకు తమ్మిలేరు నుంచి భారీగా నీరు కొల్లేరులో చేరింది. దీంతో కొల్లేరులో జలకళ కనిపిస్తోంది. మండవల్లి మండలం పెదయడ్లగాడి, చినయడ్లగాడి, పోల్రాజు కాలువలలో నీటి ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవెల్లాడుతున్నాయి. గ్రామాలకు వరద పోటెత్తడంతో వీధులు జలమయమయ్యాయి. స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడలో విలయ తాండవం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని వణికిస్తోంది. ఒకవైపు బుడమేరు, మరోవైపు తమ్మిలేరు, ఇంకోవైపు రామిలేరు, ఇలా అన్ని వాకుల నుంచి వచ్చిన వరద కొల్లేరును చుట్టుముట్టింది. దీంతో కొల్లేరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి కొల్లేరు గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునగటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొల్లేరులో ఉన్నటువంటి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం పెనుమాకలంక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి కూడా ఏదైతే కొల్లేరుకి సంబంధించినటువంటి వరద ముంపు కూడా రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామం కూడా ముంపుకు గురైంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి 7 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏం పరిస్థితి బాబు, కొల్లేరు పక్క నుండి పోయినాయి మా ఇల్లు. నా భర్తను ఆపరేషన్ చేసుకుని తీసుకొచ్చాను. ఏం మంచినీళ్లు దిక్కు లేదు, కూరగాయలు లేవు, మొత్తం మునిగిపోయింది. కొంచెం ఇల్లే ఇంటి చుట్టూరు మునిగిపోయింది. ఇల్లు ఎత్తే ఉంది, ఇక ఇల్లుకు ములుగుతా ఉంది. మరి మీ దయ, మీ ప్రభుత్వం దయ మాకు మట్టికి, నా భర్తకు మట్టికి నాకు చూసి వాళ్ళు ఎవరో లేరు. ఆ పింఛనమే బతుకుతున్నాను. ఒక కూరగాయలు లేవు, ఒక పాలు లేవు, ఏమి లేవు మాకు. మేము ఇది బాధపడిపోతున్నాను. నా భర్తను తీసుకొచ్చి ఆశ్రయం తీసుకొచ్చి ఇది 2వ వారం అయ్యా. మరి ఏడు తీసుకెళ్లాలో కూడా తెలుస్తలేదు. బాగా మంది మునిగిపోయి మేము బాధల్లో కష్టాల్లో ఉండం. ఏటొచ్చి దారి తెని లేదు, మాకేటో అవకాశం లేదు. ఇలా జరుగుబాటులో ఉండం. కూడి నీళ్ళు లేకుండేదో ఇలాగ వారణ మీరంతా చూస్తున్నారు. మీ ప్రభుత్వం ఎట్లా జరిగితే అట్లాగే మా గ్రామం, మీ ప్రభుత్వం ఎట్లా ఒరే పడితే అట్లాగే మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. చిన్న పిల్లలతో ఇబ్బందిగానే ఉంది సార్. మరి ఎటు వెళ్తా అక్కడ దారి తినలేదు. అయితే అత్తవారింటికాని తీసుకొచ్చాం. కొల్లేట్లో ఇల్లండి మునిగిపోయింది. ఆ పాపను తీసుకొచ్చి ఇప్పుడు మా ఇంటికాడ పెట్టుకున్నామండి. ఎటు వెళ్లి దారి తిన కూడా లేదు. బతుకుతాయి కంటే బాగానే కొద్ది పెద్దలు మాకు ఏదో సాయం చేస్తున్నారు, ఇది వేస్తున్నారు గానీ మరి అటు ఇటు వెళ్లి దారి కలేదు. బియ్యం లేవు, వండుకుంటాకి ఏం లేదండి. కట్టుబట్టలతో ఉన్నట్టు ఉండిపోయాము. ఇప్పుడు ఏమన్నా మీ పెద్దలు ఏమన్నా చేస్తే, ఏమన్నా మీరు గవర్నమెంట్ ఏమైనా చేస్తే మీ దయ్యండి, ఏం లేదండి. అది అత్తిల్లు సిటీ రేవు పక్కన ఆ ఇల్లు మునిగింది కాబట్టి నేను పుట్టింటికి వచ్చున్నాను. ఇప్పుడు నా పిల్లలకి కనీసం మీరు ప్రతి విలేకరులో వచ్చి చూసుకుని వెళ్తున్నారు. మాకు రేషన్ కూడా ఇంకా దిగలేదు, ఏ సాయం అందలేదు. దిగింది పంచిపెట్టలేదు, కానీ మాకు ఇబ్బందిగా ఉంది. పిల్లలకి చారేసే పెట్టాల్సి వస్తుంది. కూరగాయలు తెచ్చుకోవడానికి దారితని లేదు. కనీసం కూరగాయలు కూడా మాకు దిగలేదు. పిల్లలకి కనీసం దగ్గు, జలుబులు పడినప్పుడు మేము గబికిని పొడ మీద దాటలేకపోతున్నాం. ప్రదేశంలో ఈ రకంగా బాధపడి ఈ రకంగా తిరుగుతూ ఉండగా ఏ బాధలు మాకు ఏ విధానం కలగట్లేదు. భయం వేస్తుంది. ఈ నీళ్లలోను ఈ వరదలో భయం వేస్తుంది. పడవలు వేస్తానికి, ఏటలకి వెళ్తానికి, బేటలకి వెళ్తానికి ఏం లేదు. మాకు అవకాశమే లేదు, బతకడానికి దారి తినలేదు. మరి మీ దయ, మీ గ్రామం, మీ గవర్నమెంట్ దయ, మీరు ఏ సాయం చేస్తారు మాకు చేసి మా ఆహారం మొత్తం మునిగిపోయింది సార్. చూసుకోండి సార్, మొత్తం ఏ ఒక్కట్లేదు. ఈ కొట్టుకెళ్ళిపోయి బీరువాలో కొట్టుకెళ్ళిపోయినాయి సార్. దీంట్లో ఆ ఇల్లు అంతకైతే మేము ఉండి కాపురం చేసుకున్న ఇల్లు ఈ మునిగిపోయి బీరువాలు కొట్టుకెళ్ళిపోయినాయి సార్. ఇంకొక ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి పైకి వెళ్ళాం సార్. మేము పూర్తి స్థాయిలో కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. చూస్తే కనుక తామున్నటువంటి నివాసాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నేట మునిగిపోయాయి. రేపు తాము వారం రోజుల నుంచి వేటకు కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. ఎక్కడున్నటువంటి
ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా కొల్లేరుకి సంబంధించి వరద రావడంతో పూర్తి స్థాయిలో కూడా నీట మునిగామని చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తామైతే ప్రధానంగా కోరుకునేది ఒకటే, నిత్యావసర వస్తువులు కానీ, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి పాలు కానీ ఇలాంటివి కూడా పూర్తిగా తమకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, పాలకులు కానీ తమను ఆదుకోవాలంటూ కూడా కొల్లేరు అసలు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయస్ బాలుతో రాజు, సాక్షి టీవీ, కొల్లేరు గ్రామం నుంచి. ఏలూరు జిల్లాలోని కొల్లేరు వాసులకు కంటి మీద కునికే కరువైంది. ఒకవైపు ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు ముంచేసిన వరదతో వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో కనీస నిత్యావసరాలు సరుకులు దొరకక అల్లాడిపోతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా పట్టించుకునే నాదుడు లేక ప్రాణాలకు తెగించి నాటు పడవలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కైకలూరు నియోజకవర్గం మండపల్లి మండలంలోని ముంపు గ్రామాల వాసులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలోని కొల్లేరుకి సంబంధించినటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాలన్నీ కూడా ముంపు గుప్పిట్లో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి 3 మండలాలు ఏవైతే ఉన్నాయో, కైకలూరు కానీ, మండవల్లి కానీ, ఏలూరుకి సంబంధించినటువంటి రూరల్ మండలాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా కొల్లేరుకి సంబంధించినటువంటి వరద నీరు ఉధృతంగా రావడంతో బుడమేరు కానీ, అటు రామలేరు కానీ, తమ్మిలేరుకి సంబంధించినటువంటి వరద కూడా పూర్తి స్థాయిలో చంద్రకాలవ కానీ ఉధృతంగా రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు కూడా ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరుకి సంబంధించి చూస్తే కనుక లోన ఉన్నటువంటి 44 లంక గ్రామాల పరిస్థితి, వాసుల పరిస్థితి కూడా పూర్తిగా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది మీ లంక గ్రామాల పరిస్థితి? మా లంక గ్రామాలంటే 10 రోజులు బట్టి లంక మీద ఉన్న జనాలకి అసలు కంటి మీద కునికి లేదండి సార్. దాని మీద ఇక తిండి తిప్పలు కదా వంట అక్కడ అవకాశం లేదు సార్. ఆ టైం లేదు. మాది పల్లమేనండి ఊరు. ఈ ఊరు ఎత్తుగా ఉన్నదని చెప్పి మా నాన్నగారు వాళ్ళ ఇంటికి మేము వచ్చాము. మాది పెనుమాక లంక అండి. ఆ ఊరు మునిగిపోయిందని ఈ ఊరు వచ్చాము. ఇక్కడ కూడా మునిగిపోయి చాలా ఇబ్బంది పడిపోతాం. పడవలేనండి, దేని మీద వెళ్ళినా పడవల మీదే వెళ్ళి బాగాను అక్కడ మునిగిపోతుంది అని చెప్పేసి ముందే మేలుకుని మేము పడవల మీద ఇక్కడ యువతల పక్కకి చేరాము. ఇక్కడ కూడాను మునిగిపోయి విధానంగా ఉన్నదండి. పెర్మాక లంక సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోవడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినట్టు వచ్చామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. 48 దాకా గ్రామాలు ఉన్నాయి. అలాంటి లంక గ్రామాలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వరద ముంపుతో కూడా పూర్తిగా బిక్కుబిక్కుమంటూ లోనటువంటి వారు కూడా జీవిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ రాకపోకలకు సంబంధించి కూడా ఎటువంటి లేకపోవడంతో లోనున్నటువంటి వారు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక గతంలో ఎప్పుడు తాము చిన్నప్పుడు సంబంధించినటువంటి చూసాము ఇట్లాంటి వరద మెరక ప్రాంతాలు ఉన్నటువంటి ఇక్కడ శ్రీపరి కానీ ఇటువంటి కరకరకు సంబంధించినటువంటి ఏరియాలకు కూడా పూర్తిగా వరద రావడంతో కూడా తామంతా ఆదుకునేటువంటి ఎవరైతే ఉన్నటువంటి ఈ ఏరియాకి సంబంధించి కూడా పూర్తిగా లోపల లంక గ్రామాలకు సంబంధించి కూడా వారిని కూడా ఆదుకోవాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం కూడా నీటిపాలైంది. ఒకవైపు చెరువులు కానీ ఇటువైపు వేటకు సంబంధించి వెళ్లేందుకు కూడా దారులు లేక పూర్తి స్థాయిలో తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, కొల్లేరు నుంచి. కొల్లేరు వరద ముంపుతో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన తమకు వరద ముంపు రూపంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువుకు 2 లక్షలు, రొయ్యల చెరువులకు 4 లక్షల వరకు ఖర్చు చేశామని, తమ కష్టమంతా కొల్లేరు పాలైందని వాపోతున్నారు. కాపాడుకునేందుకు మెస్సులు, వలలు అడ్డుకట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని పెనుమాకలంక గ్రామవాసులు అంటున్నారు. నీట మునిగిన లంక గ్రామాల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలంలో ఉన్నటువంటి కొవ్వాడ లంకకి సంబంధించి కూడా ఏదైతే బుడమేరుకి సంబంధించి కానీ తమ్మిలేరు, రామలేరుకి సంబంధించినటువంటి వరద ముంపుతో కూడా లంక గ్రామాలు చిక్కున్నాయని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాల వాసులు కూడా పడవల్లో ప్రయాణాలు చేస్తున్నారు. అన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది లోన పరిస్థితి? మాకు లోతు నీరు వచ్చేసింది స్వామి. నీరు వచ్చేసింది, నీళ్ళలోనే తిరుగుతున్నాం. తాగునీరు మంచినీళ్ళు లేవు, అసలు ఏం వసతి లేదు. బాగా దారుణంగా ఉంది స్వామి. చెరువులు ఏమన్నా ఒకళ్ళకి 2-10 మందికి ఉంటే చెరువులు కూడా మునిగిపోయి ఏం లేదు. మనుషుల నుంచి ఉంటాకి, పశువుల నుంచి ఉంటాకి తాగులేదు. మెడికల్ క్యాంప్ గానీ ఉన్నాయి అసలు? ఉన్నాయి సార్, ఉన్నారు, పెట్టారు సార్, పెట్టారు. ఎలా ఉంది చెరువులు కానీ మొత్తం మునిగిపోయినాయి సార్, ఏమి లేవు. ఇక రోడ్లమ్మట ఇంత మకాళ్ళలోతు నీళ్లు, రోడ్ల మీద మకాళ్ళలోతు నీళ్లు ఉన్నాయి. మీకు తెచ్చుకోవాలంటే వస్తువులు ఎలా ఉంది పరిస్థితి? నాటుపడాలని పడవల మీద దోన్ల మీదే. గవర్నమెంట్ వాళ్ళు పెట్టలేదు కానీ మాకు కొల్లేట్లోకి వెళ్లి పడవల మీద తిరుగుతున్నాం. వాటి గ్రామాలు కూడా ఎలా ఉన్నారు? అంత భయం భయంగా ఉందా? భయం పెరిగిందా తగ్గిందా? గతంలో కన్నా ఈ పట్టు బాగా విపరీతంగా మునిగిపోయిన చెరువులు గాని, మొత్తం ఇళ్లు గాని
దోళ్ళ పాకలు గీళ్ళ పాకలు మొత్తం ఇలా రోడ్లు కూడా నడిచి రోడ్లు కూడా మునిగిపోయినాయి. ఊరంతా మునిగిపోయిందండి. నిలుతాను కూడా చోటు లేకోకుండా మొత్తం ఈదుల్లోకి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వాటర్ బాగా ఇబ్బందిగా ఉన్నాం జనాలందరూ మొత్తం. నిత్యావసరాలు కానీ తెచ్చుకోవాలంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉందండి. తెచ్చి వచ్చి దారి లేదు, ఇటు ఏలూరు వెళ్ళాలన్నా దారి లేదు, ఇటు ఐలూరు వెళ్దానన్నా దారి లేదు. ఏ దారి లేకోకుండా ఉన్న కాడికి వెళ్తున్న పొడల మీద వెళ్ళి ఏమైనా వస్తువులు కావాలని తీసుకొచ్చుకుంటున్నాం. నాటి పొడల మీద 2020లో వచ్చిన ఉధృతి కన్నా ఇప్పుడు బాగా విపరీతంగా ఉంది. అప్పుడు మనుషులు కనీసం రోడ్లోనే తిరగడానికి కూడా అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేక పొడల మీద ప్రయాణం చేస్తున్నారు. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, పెద్దోళ్ళు పొడల మీద ఎవరికో బతిమాలుకుని వేరే చోటుకి వెళ్లి వాళ్ళు తినటానికి ఏయోటి తెచ్చి పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు అధికారులు ఈ విషయం కూడా రాలేదు. ఈ రోజు వస్తున్నారని తెలిసింది మాకు, గ్రామస్తులు చెప్పారు. కాబట్టి అధికారులు కూడా వచ్చి ఈసారి చూసి మాకు కూడా ఏదో న్యాయం చేస్తే గనక మేము కూడా ఈ మొలక తగ్గేంత వరకు అలాగా వాళ్ళు ఇచ్చినవి ఉంటే తినాలని ఆశపడుతున్నాము. వారు కూడా ఇది దృష్టిలో మీరు తీసుకెళ్తే కనుక ఈ ఛానల్ ద్వారా మా గ్రామానికి కూడా ఏదో మేలు చేయాలని మా ఆశపడుతున్నాం. వరద ఏంటి బాబు, మామూలుగా లేదు వరద. అలా ఎప్పుడు కూడా మా చిన్నతనం నుంచి కూడా మేము ఇదవుతున్నాం, కానీ అలా ఇంత వరద ఎప్పుడు ఏనాడు కూడా మాకు ఇది లేదు. ఈ బుడవేరు, రాములేరు, తంబులేరు, ఈ చంద్రయ్య కాలువ, ఈ 4 కాలువలు ఈ 2 గాళ్లే లాగాలి. ఈ 2 గాళ్లు లాగుతాం వల్లనే పొంగిపోయి 4 వచ్చి ఒక కాళ్ళ పడితే ఏముందండి, ఇది పొంగిపోయి అసలు నానా బీభత్సం అయిపోయింది. చెరువులు మునిగిపోయి ఈయన మునిగిపోయి అక్కడేమో మరి కింద ఉప్పుడేరు ఒకటే లాగాలి. ఇది ఆకివీడి దగ్గర ఆ ఉప్పుడేరు ఎగదన్ని వేసి ఆటు పోటు కాలం ఏమది నీరు తొందరగా ఎంతలా. పురుషులు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసుకోవచ్చు కనపడుతుంది. కొల్లేరుకి సంబంధించి కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా లోన్ ఉన్నటువంటి లంక గ్రామాల వాసులుగా తామంతా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాము. తమకు సంబంధించినటువంటి ఏదైతే లోన్ ఉన్నటువంటి వారికి కూడా నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటా కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. అధికారులు కూడా పడవల సదుపాయం కానీ ఎటువంటి కానీ కల్పించలేదు. లోన్ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా పశువులకు సంబంధించి కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళ కష్టాలు కూడా వర్ణాతీతంగా ఉన్నాయని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. అధికారులకు సంబంధించి ఎప్పటికైనా వద్దునిద్ర వీడి తమకు సంబంధించి ఆదుకోవాలని చెప్పి వారు కూడా కోరుకుని పరిస్థితి కనపడుతుంది. బాలుతో రాజు, సాక్షి, లంక గ్రామాల నుంచి. 2006 తర్వాత మళ్లీ కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. 13 లంక గ్రామాల్లో నీరు చేరటం, ప్రధాన రోడ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు, కొల్లేరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మండవల్లి మండలంలోని పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, శ్రీరామ్ సాగర్, ముర్చుమరి, పులపర్రు, కొవ్యాడ లంక గ్రామ రహదారులు మునిగాయి. కైకలూరు మండలం పెంచుకలమరు, కొట్టాడ, శృంగవరపుపాడు ప్రమాదపు అంచున ఉన్నాయి.